అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కలవరం సృష్టిస్తున్న వైరస్ గులియన్ బారే సిండ్రమ్ ఈబీఎస్ ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కర్నూలులో కూడా మొదటి కేసు నమోదైందని చెప్పి సూపరింటెండెంట్ ప్రకటించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఎలాంటి కేసు నమోదైంది, అసలు ఈ కేసులు ఎన్ని నమోదు? గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక సంవత్సరం నుంచి అప్పుడప్పుడు అడ్మిషన్స్ మనకు వస్తున్నాయి. గత సంవత్సరంలో 58 కేసులు నమోదైనాయి. వివిధ విభాగాల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో కానీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్లో కానీ, మెడిసిన్ డిపార్ట్మెంట్లో కానీ 58 కేసులు నమోదనగా ఒకే ఒక పేషెంట్ డెత్ అయింది. సో అలాగే మొన్న గోకారం అనే పేషెంటు, భగత్ సింగ్ నగర్కి చెందిన పేషెంటు కొంచెం ఏదో 15వ తారీఖున కొంచెము కాళ్ళు చేతులు వీక్నెస్తో వస్తే అడ్మిట్ చేశాము. ఎయిమ్స్లో ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ కండిషన్ కూడా స్టేబుల్గా ఉందండి. ఈ వైరస్ యొక్క లక్షణం ఏంటి సార్? ఎప్పటి నుంచి ఇది వైరస్సే కాదు, ఏదన్నా డయేరియా వల్ల కూడా కావచ్చు. ఎప్పటి నుంచే ఉంది. నేను 1985లో చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ వ్యాధి ఉంది. కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఉంది. నేను 1985లో స్టూడెంట్ల దశలో ఉన్నానంటే అంతకుముందు నుంచి ఉండొచ్చు. ఈ మధ్య ఎందుకు ప్రాచుర్యం పొందిందంటే గుంటూరులో కొన్ని కేసులు ఇన్సిడెంట్స్ పెరిగింది. గుంటూరు అడ్మిట్ అయినాయి కాబట్టి దానివల్ల కొంచెము గవర్నమెంట్ ప్రికాషన్గా అలర్ట్ అయింది. అంతకు తప్పితే ఇది అపాయకరమైన జబ్బే కాదండి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా ఏదన్నా విరోచనాలు వ్యాధితో ఒక్కొక్కసారి క్యాంపిలో బ్యాక్టర్ జిజన్ అయిన ఒక బ్యాక్టీరియా వలన మన యాంటీబాడీస్ మన బాడీలో ఇది యాక్చువల్గా ఇమ్యూనలాజికల్ ప్రాబ్లం. మన బాడీలో ఇమ్యూనిటీ దెబ్బతింటే దానివల్ల కొంచెం నరాలు కొంచెము దానిపైన మైలిన్ షీత్ అనే ఒక షీత్ ఉంటుంది. అది కొంచెం డ్యామేజ్ అయినప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ కొంచెం చచ్చు వచ్చే అవకాశం ఉంది. పేషెంట్లో ఏమన్నా ఈ వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, డయేరియా వచ్చిన హిస్టరీ కానీ, వాళ్ళలో ఏదన్నా నడకలో మార్పు కానీ, నడవలేకపోవడం కానీ, ఏదన్నా వస్తువులు పట్టుకోవడానికి ఏదన్నా బలహీనత కానీ ఉంటే అప్పుడు మనము సస్పిషన్తో మనం అడ్మిట్ చేసుకొని నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాం. నర్వ్ కండక్షన్ స్టడీస్లో మనకు తెలుస్తుంది వ్యాధి ఉందా లేదా. ఎందుకంటే ఈ వీక్నెస్ అనేది దేని వలన రావచ్చు, ఏ జబ్బు వలన రావచ్చు. ఇప్పుడు స్పైనల్ కార్డ్ క్యాన్సర్ వలన రావచ్చు, కింద ఏదైనా యాక్సిడెంట్ వలన రావచ్చు, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే టీబీ సోకినా రావచ్చు. సో ఇప్పుడు ఈ హిస్టరీతో డయేరియా కానీ, వైరల్ ఫీవర్ కానీ హిస్టరీతో ఏమన్నా పేషెంట్లో కొంచెం బలహీనత వస్తే నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదన్నా మీకు ఫస్ట్ మీ దగ్గర నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి పోవాలి. అది ఏ వ్యాధి ఫస్ట్ నిర్ధారణ కావాలి. అది గిలెన్ బ్యారీ సిండ్రోమా లేదా అని మనకు స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు నిర్ధారించి దానికి తగు ట్రీట్మెంట్ ఇస్తారండి. ప్రస్తుతం ఇప్పుడు మన కర్నూలు జనరల్ హాస్పిటల్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు? జాగ్రత్తల మీద పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ గిలెన్ బ్యారీ సిండ్రోమా కాదా చూస్తాం. నెర్వ్ కనెక్ట్ స్టడీస్ అని టెస్ట్ చేస్తాము. కొంచెం సస్పిషన్ ఉంది, అది కూడా టిపికల్గా ఏం లేదు. సో మనము అక్యూట్ మెడికల్ కేర్లో అడ్మిట్ చేసేసి ఆమెకు కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే స్టీరాయిడ్స్ అని ఇస్తామన్నమాట. స్టీరాయిడ్స్ వలన మన ఇమ్యూనిటీ లెవెల్స్ సప్రెస్ అవుతాయి. సో యాంటీబాడీ ఏదైతే నరాలని డ్యామేజ్ చేస్తుందో దాని లెవెల్స్ తగ్గించి వ్యాధి తీవ్రత తగ్గిస్తుంది. తర్వాత ఏదైనా ఆయాసం కానీ ఏదో ఉంటే దాని ఆక్సిజన్ థెరపీ కానీ, ఇంకా సివియర్ కేసుల్లో ఇమ్యూనోగ్లోబిన్స్ ఇస్తాం. ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బృందాలను ఏమైనా అప్రమత్తం చేసి నిన్న మీటింగ్ కండక్ట్ చేసి అప్రమత్తం చేశాము. 3 డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పీడియాట్రిక్స్, మెడిసిన్, న్యూరాలజీ నేను హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో నేను మాట్లాడి దానికి డాక్టర్ డమాం శ్రీనివాస్ అని ఒక నోడల్ ఆఫీసర్గా ఏమన్నా కేసులుంటే మాకు కమ్యూనికేట్ చేసి దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు డే టు డే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్, పబ్లిక్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ వైరస్ సోకకుండా ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏదన్నా గ్రూప్ మీటింగ్స్, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మాస్క్ పెట్టుకోవడం, ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. చేతులు శుభ్రం చేసుకోవడము, ఏదన్నా టాయిలెట్కి పోయిన తర్వాత బాగా శుభ్రంగా చేసుకుంటే సరిపోద్దండి. ఫైనల్గా ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు వ్యాధి లక్షణాలు ఉంటే నియరెస్ట్ హాస్పిటల్కి రండి. మేము దానికి నియరెస్ట్ మీ దగ్గర డాక్టర్ వాళ్ళు ప్రథమ పరీక్ష చేస్తారు. చేసి ఏమైనా సస్పిషన్ ఉంటే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపిస్తారండి, అంతే. వైరస్ సోకితే ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రాణాంతకమైతే కాదు. ముందస్తుగా డాక్టర్ల దగ్గర రండి. దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత వైద్యం అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.